మెగా ఫ్యాన్స్‌కి ఈ మధ్య కాలంలో చూస్తే మెగాస్టార్ సినిమాలు 'మనశంకర వరప్రసాద్ మాస్టారు' లేదంటే 'విశ్వంబర' అలాగే రాబోయే 'బాబీ' సినిమా ఇలాంటి అప్డేట్స్ చాలా బాగున్నాయి. చాలా చాలా హ్యాపీగా ఉన్నాయి. ఇట్లాగే మన 'పవర్ స్టార్‌ది' మనకు 'ఓజీ' ఇప్పుడు రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఆ అప్డేట్స్ కూడా బాగున్నాయి. తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' ఇవన్నీ చెప్పుకుంటున్నాం. ఇది మెగా అంటే ఆగస్ట్‌లో అంతకుముందు జూలైలో 'హరిహర వీరమల్లు' ఇవన్నీ బాగున్నాయి. అయితే వాట్ అబౌట్ మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్ తేజ్' అనే విషయానికొస్తే 'రామ్ చరణ్ తేజు' ఇప్పుడు 'పెద్ది' అని ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. 'పెద్ది' దానికి ఎవరంటే మన 'ఉప్పెన' ఫేము 'సానా బుచ్చిబాబు' డైరెక్ట్ చేస్తున్నాడు. అదొక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. అలాగే 'సుకుమార్' దగ్గర చేసి 'ఉప్పెన'తో మంచి పేరు తెచ్చుకున్న 'సానా బుచ్చిబాబు' ఈ అవకాశం రావడం. అలాగే ఒక చిన్న ఏం చెప్పుకోవాలంటే ఇంతకుముందు 'గేమ్ చేంజర్' అని ఒక సినిమా వచ్చింది 'రామ్ చరణ్ తేజ్'. దాన్ని 'జెంటిల్‌మెన్ శంకర్' డైరెక్షను చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనుకుంటే అది అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. నిరాశపరిచిందని చెప్పాలి 'గేమ్ చేంజర్.' అది ఎందుకు ఏంటనేది ఈ సినిమా ఫీల్డ్‌లో కొద్దిగా ఎక్కడా కూడా పరాజయాలు ఒప్పుకోవాలి, విజయాలు ఒప్పుకోవాలి. కాబట్టి అభిమానులకైతే నిరాశ అయితే మిగిల్చిన మాట నిజం. అంతకుముందు 'ట్రిపుల్ ఆర్'తో గ్లోబల్ అవార్డ్ సొంతం చేసుకొని గ్లోబల్ హీరో స్థాయికి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ ఎక్స్‌పెక్టేషన్ సహజమే. అది కాక మెగాస్టార్ మార్క్ కూడా దాటిపోతున్నాడు కొన్ని కొన్ని విషయాల్లో ఆయన. పవర్ స్టార్ వాళ్ళతో కంపారిజన్ అక్కర్లే గాని తండ్రికి తగ్గ తనయుడు, బాబాయికి తగ్గ తనయుడు ఇలా అనుకుందాం. సరే అక్కడికొస్తే అంతకుముందు మెగాస్టార్‌తో కలిసి అంటే తండ్రితో కలిసి చేసిన సినిమా 'ఆచార్య' కూడా కొంచెం నిరాశపరిచిందని చెప్పాలి. మొహమాటం లేదు ఆ విషయంలో. ఇప్పుడు ఈ 'పెద్ది' సినిమా డెఫినిట్‌గా కసిగా చేస్తారుగా. ప్రతి చిన్న విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కదా! ఈ సినిమాకి ఈ బుచ్చిబాబు డైరెక్షను, అలాగే సుకుమార్ రైటింగ్సు, అలాగే మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళు కలిసి 'వృద్ధి పిక్చర్స్' అని కిలారి సతీష్ ఆయన భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఈ విషయం ఇంతకుముందు ఒక యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా అంటే అప్డేట్స్ మీకు చెప్తాను. 'రామోజీ ఫిల్మ్ సిటీలో' యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్ చేసుకొని, ఆ కర్ణాటక ప్రాంతంలో అక్కడ పెద్ద సెట్స్‌లో జానీ మాస్టర్ ఈ కొరియోగ్రఫీలో చాలామంది 1000 మంది ఏదో డాన్సర్స్ అని కూడా అన్నారు. ఆ డాన్సర్స్‌లో ఒక అద్భుతమైన పాటుంది. అది సినిమాకే హైలైట్‌గా ఉంటుందనే డౌట్ ఏం లేదు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే వెరీ, వెరీ, వెరీ ఎందుకంటే ఆయన మ్యూజిక్ ఇప్పుడు ఇస్తున్నారంటే నాకు తెలిసి 'మెగాస్టార్‌కి' అలాగే 'పవర్ స్టార్‌కి' కూడా ఆయన మ్యూజిక్ చేయలే. ఇది మెగా పవర్ స్టార్‌కి చేస్తున్నారు కాబట్టి, వీళ్ళ క్రేజ్ ఆయనకి తెలుసు కాబట్టి, రెహమాన్ ఒక రేంజ్‌లో ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నారనే విషయం రెహమాన్ అంటేనే ఆస్కార్ రేంజ్. ఇప్పుడు మన ఈ మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' అంటే ఆస్కార్ ఆ 'నాటు' చూసే ఉంటాడు. ఆయన కూడా అవార్డ్ తెచ్చుకున్నటువంటి క్యారెక్టర్. అంటే ఆస్కార్ అవార్డ్ రేంజ్‌లో, హాలీవుడ్ రేంజ్‌లో కూడా ఆ పాటొచ్చిందంటే మన డౌట్ ఏం పడక్కర్లేదు. సరే ఇక అప్డేట్ అంటే ఈ మధ్య సాంగ్ రిలీజ్‌ని సింగిల్ అంటారన్నమాట. ఈ ఫస్ట్ సింగిల్ ఇంకా ఏం రిలీజ్ అయితే దీనికి ఒక ముందు మనకు కొంచెం ఊరిస్తూ, ఊరిస్తూ గ్లింప్స్ ఒకటి రిలీజ్ చేశారు కొన్నాళ్ళ క్రితం. అది అద్భుతంగా ఉంది ఆ గ్లింప్స్. ఇది ఒక పల్లెటూరులో ఒక క్రీడలు అంటే ఒక ఈ క్రికెట్ నేపథ్యంలో జరిగే క్రికెట్ నేపథ్యం ప్లస్ ఒక రివెంజ్ డ్రామా అని కూడా ఆ లైన్ మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు చెప్పిన విధానం. ఇందులో సుకుమార్ గారు కూడా రైటింగ్స్ అంటే సుకుమార్ గారి యొక్క మేధస్సు కూడా దీనికి ఉపయోగపడుతుంది. మైత్రి మూవీ మేకర్స్ యొక్క గ్రాండియర్ కూడా దీనిలో కనబడుతుంది మనకి. ఇంక చెప్పా కదా! 'రామ్ చరణ్ తేజ్' అంటే చెర్రీ ఒక కసితో ఎలా చేసు ఆ గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు అందులో జరిగే ఒక బ్యూటీ ఏంటి అంటే, అది ఒక డిఫరెంట్‌గా ఒక షాట్ కొడతాడు క్రికెట్. చివరికొచ్చేసరికి అదొక ఐకానిక్ షాట్‌గా మారిపోయింది. అలా 4 అడుగులు ఫ్రంట్ ఫార్వర్డ్‌కొచ్చి మళ్ళా ఇంకో ఫ్రంట్ ఫార్వర్డ్‌కి ఏదో వేసి, అది మనం ఎక్కడ క్రికెట్‌లో చరిత్రలో ఎక్కడ మనం చూడలేదు ఇంతకుముందు అంతమంది ప్లేయర్స్ అడిగాడు. ఫ్రంట్ ఫుట్‌కొచ్చి సిక్సర్ కొట్టడం అనేది చూసాం. వచ్చి అతనిలో కసి ఆ ఒక్క షాటు రియల్‌గా బాగా క్రియేట్ చేశారు. అద్భుతంగా ఉంది. ఆ క్రికెట్ షాట్ గురించి ఒక న్యూస్ కూడా ఉంది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది క్రికెటర్స్ కూడా అలా కొట్టడానికి కూడా ట్రై చేస్తున్నారనే వార్త కూడా వైరల్ అవుతుంది. అలా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ షాట్‌కి ఆ ఒక్క షాట్‌తో ఆ సినిమా ఏంటి, అతను అది గెటప్ కూడా రగ్గడ్‌గా ఒక పల్లెటూరి యువకుడుగా ఉంటాడు. అయితే ఎదరకెళ్తాడు. మళ్ళా ఒక బ్యాట్ అక్కడ కొడతాడు. అక్కడి నుంచి మళ్ళీ ఎదురు చూసే ఉంటారు. దానికి వర్ణన అక్కర్లేదు. మనం ఇప్పటికే చాలా సార్లు చూసి ఉంటాం అది. సో, అలాగా అది చాలా హ్యాపీగా ఉంది ఆ గ్లింప్స్. సరే టైటిల్ కూడా ఒక పల్లెటూరుకి సంబంధించిన ఒక క్యారెక్టర్ పెద్ది అని చెప్పి ఒక ప్యూర్‌లీ మాస్ టైటిల్ అది. పెద్ది. అంటే మనకి పెద్దిరెడ్డి, పెద్దిరాజు అలాంటి పెద్దినాయుడు అంటాం గానీ ఇక్కడ క్యారెక్టర్ పేరు ఓన్లీ పెద్ది. అది అంటే ఇప్పుడు 'సుకుమార్' డైరెక్షన్‌లో 'రంగస్థలం' కూడా ఒక గ్రామీణ నేపథ్యంలో ఎన్ని రికార్డ్‌లు క్రియేట్ చేసిందో, ఎంత పేరొచ్చిందో మనకు తెలుసు. అంతకు మించి కూడా ఇది అవుతుందేమో అని కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం డౌటేం లేదు. గేమ్ చేంజర్‌ని మనం మైండ్‌లో తీసేది ఒక పక్కన పెట్టేస్తే, ఈ 'పెద్ది' మీద అప్డేట్స్ తీసుకుంటే, ఇప్పుడు ఈ దసరా వస్తుంది కదా! దసరా టైంలో ఫస్ట్ సింగిల్
అంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్‌లో మన 'చెర్రీకి' ఒక అద్భుతమైనటువంటి సింగిల్ ఒకటి రిలీజ్ కాబోతుందనే వార్త మనకి వస్తోంది. సో, దసరా అంటే ఈ 'ఓజీ' టైంలో 'ఓజీ' రిలీజ్ దసరా రోజే 25 అయితే ఆ దసరా రోజులో వస్తుంది కదా! అక్కడి నుంచి మనం ఇది హాయిగా అదే టైంలో అంటే విజయదశమికి ఇస్తారు. ఇంకా చెప్పాల్సి ఉంటది. ఫస్ట్ సింగిల్‌కి ఒక రెడీగా వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉన్నారు. అది మనకి 'పెద్ది' నుంచి వస్తుంది. 'గ్లింప్స్' ఏ రకంగా అయితే మనల్ని అలరించిందో ఈ ఫస్ట్ సింగిల్ అంటే ఫస్ట్ సాంగ్ కూడా అంతకు మించి ఉంటుందని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. డౌట్ లేదు. అదే రకంగా దీని గురించి ఆల్రెడీ ఆ మేకర్ చెప్పారు. ఇంకా అంటే ఎందుకంటే బాగా ఇంకా గ్యాపులు రాకుండా, పోస్ట్‌పోన్ లేకుండా మార్చి 27 చరణ్ బాబు అంటే 'రామ్ చరణ్ తేజ్' బర్త్‌డే సందర్భంగా మార్చి 27కి రిలీజ్ చేయడానికి మొత్తం ప్లాన్ చేసినటువంటిది మార్చి 27 అంటే నియర్ ఉగాది. ఈ ఉగాది టైంకి ఆ సినిమా వచ్చేస్తుంది. ఆ 27 రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడైతే ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతున్న ఒక వార్త మనకి వినపడుతుంది. అది ఏంటంటే దసరా రోజుల్లో. అది కూడా డెఫినిట్‌గా రెహమాన్ గారు, అలాగే మన మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్ తేజ్' కాంబినేషన్‌లో ఇంకొక మాట చెప్పాలి. దానికి మరి అందం తోడవ్వాలిగా. ఇప్పుడు నేను చెప్పేసాను. ఏదో ఆయన మ్యూజిక్ చాలా బాగా కొడతారు. ఈయన బాగా యాక్ట్ చేస్తారు. ఇవన్నీ అక్కర్లేదు. 'జాహ్నవి కపూర్' 'దేవరతో' తెలుగు సినిమాకొచ్చి 'అతిలోక సుందరి' శ్రీదేవి గారి అమ్మాయి. ఆ 'జాహ్నవి' వచ్చింది 'దేవరతో' ఎంట్రీ ఇచ్చింది. ఆ అమ్మాయి ఇప్పుడు ఇప్పుడు 'జగదేక వీరుడు' ఎవరు 'చిరంజీవి' గారి అబ్బాయే కాబట్టి 'రామ్ చరణ్‌తో' 'అతిలోక సుందరి' శ్రీదేవి గారి అమ్మాయి 'జాహ్నవి' కలుస్తున్నారు. అంటే 'జగదేక వీరుడు' 'అతిలోక సుందరి' చిరంజీవి గారు, శ్రీదేవి మనల్ని ఎలా అలరించారో ఇక్కడ 'చిరంజీవి' గారి అబ్బాయి, అక్కడ 'శ్రీదేవి' గారి అమ్మాయి. ఈ పెద్దిలో కాంబినేషన్ కుదరడం కూడా ఫ్యాన్స్‌కి నిజంగా కళ్ళ పండుగగా ఉంటుంది. కాబట్టి డెఫినిట్‌గా ఆ 'జాహ్నవి' కూడా తన అందచందాలతో, తన అభినయంతో ఇక నీ తండ్రికి తగ్గ తనయుడు, ఆవిడ తల్లికి తగ్గ తనయ ఇదంతా చూస్తే మళ్ళా మనకి ఏ రికార్డ్స్ క్రియేట్ అవుతాయో చూద్దాం డెఫినిట్‌గా. ఈ 'పెద్ది' కూడా చాలా ప్రామిసింగ్ డైరెక్టర్‌గా చాలా అతను చేసిన ఉప్పెనతోనో తన మార్క్ మనకు చూపించాడు. ఒక డిఫరెంట్ డైరెక్టర్. అతని గురువుకు తగ్గ శిష్యుడు. అతని గురువు సుకుమార్ కాబట్టి డెఫినిట్‌గా ఈ ఈ సినిమా ఇక పాత నిరాశలు పక్కన పెడదాం. కొత్త ఆశలతో దసరా నుంచి ఉగాది దాకా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈలోగా ఆ సినిమాకి సంబంధించి ఎన్ని వస్తాయో అన్ని షేర్ చేసుకుందాం అప్డేట్స్. ఈలోగా మనకు ఉన్నాయి. ఏంటది? మన పవర్ స్టార్ 'ఓజీ' అలాగే మెగాస్టార్ 'మనశంకర వరప్రసాద్' ఇంకా మనకి మెగా ఫ్యామిలీకి, మెగా ఫ్యాన్స్‌కి సందడే సందడి. నో డౌట్. ఆ 'పెద్ది' టీమ్‌కి కూడా ఇన్ అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు. అదే రకంగా ఆల్ ది బెస్ట్ చెప్తూ థాంక్ యూ.